నమస్తే. వర్టెక్స్ ఫార్మాకు సంబంధించిన 340 ఎకరాల వెంచర్ గురించి మనం వీడియో చేసిన క్రమంలో రంగనాథ్ మాట్లాడిన మాటలు మీకు అందరికీ గుర్తే ఉంటాయి. మేము ఎక్కడా కూడా ప్రైవేట్ భూమిలోకి మేము ఎంటర్ కాము అని చెప్పారు. అప్పటికైనా చాలా ప్రైవేట్ భూముల్లోకి ఎంటర్ అయ్యిండు, చాలా రకాల వ్యవహారాలు నడిపించిండు. అయితే దాని తర్వాత తాజాగా ఒక భూమికి సంబంధించిన బాధితులు మన తొలి వెలుగును ఆశ్రయించారు. వాళ్ళు జెన్యూన్గా 2010లో ఒక వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కున్న భూమి, ఆ భూమి మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 1 గుంట ఉంటే దాంట్లోంచి ఒక 20 గుంటల భూమిని శివారెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి నందకుమార్ అనే ఒక వ్యక్తి కొనుగోలు చేసిండు. ఇప్పుడు ఆ నందకుమార్ కొనుగోలు చేసిన 20 గుంటల భూమి మీది కాదు, ఇది పార్క్ స్థలం. పార్క్ అంటే సుందరయ్య పార్క్ లాంటిదో లేకపోతే ఇంకో పార్క్ కాదు. ఒక కాంగ్రెస్ లీడర్, జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దాదాపుగా 30 ఎకరాల వెంచర్, ఆ వెంచర్కి దారి కావాలి. ఆ దారి కోసం ఈ నందకుమార్కి సంబంధించిన భూమి ఇప్పుడు లేఅవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఇంత పార్క్ స్థలం ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియా ఇది అని చూపించాల్సి ఉంటుంది. సో ఆ లేఅవుట్ పర్మిషన్ రావాలంటే పార్క్ ఉండాలి. సో వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ భూమిని పార్క్ కింద చూపించి హైడ్రాని సంప్రదించారో మరి ఏం చేసారో వాళ్ళ మధ్య ఏం జరిగిందో. వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ భూమిలో హైడ్రా వెళ్ళి బోర్డులు బాతింది. ఏమని? ఆ ఫొటోస్ ఏవి? హైడ్రా ఫొటోస్ అడిగితే కదా. సో హైడ్రా వెళ్ళి ఆ భూమిలో బోర్డులు బాతింది. ఏమని? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పార్క్ ల్యాండ్ అని పెద్ద ఎత్తున బోర్డులు బాతింది. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వస్తే అసలు ఏంది జరిగింది ఏంటి అని అంటే వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మా ముందు పెట్టడం జరిగింది. మొత్తం ఎంక్వైరీ చేస్తే తేలుతున్న బయటకు వస్తున్న విషయం ఏంటి? ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ ఉంది. హైడ్రా పోలీస్ స్టేషన్ అయినా ఏ పోలీస్ స్టేషన్ అయినా ఒకే రకంగా పనిచేయాలి. ఒక వ్యక్తిని ఆఫీస్కి పిలిపించాలి అని అంటే ఫోన్లు చేసి నువ్వు రా అంటే ఇదేం ప్రైవేట్ వ్యవహారం కాదు. ప్రైవేట్ వ్యవహారం కాదు ఇది. నువ్వు వాళ్ళకి ఏదైనా విట్నెస్ కోసమో లేకపోతే వాళ్ళని విచారించాలన్నా కూడా నువ్వు ఒక నోటీస్ వాళ్ళకి ఇచ్చి ఆ నోటీస్ ప్రకారంగా వాళ్ళని పిలిపియాలి. ఒక 4-5 సిఐలని ఏసీపీలని పెట్టుకొని ఎస్ఐలను పెట్టుకొని ఫోన్లు చేయాలా, బెదిరియాలా, ధమ్కీలు ఇవ్వాలా, పిలిపించి ఆఫీసులలో కూర్చోబెట్టాలి. ఈ పర్టికులర్ కేసులో కూడా ఇప్పుడు మీరు పార్క్ అని డిసైడ్ అయ్యారు, పోయిండు బోర్డు బాత్ వచ్చిండు. ఏడా ఇది ఎక్కడ ఏరియా పేరు చెప్పలేదు కదా నేను. గట్కేసర్ దగ్గర, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ దగ్గర. ఇది సర్వే నెంబర్ 68. సో బోర్డు బాత్ వచ్చిన తర్వాత నువ్వు డిసైడ్ అయినావు కదా పార్కే అని. మరి నువ్వు డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ బాధితులని మళ్ళీ నువ్వు ఆఫీస్కి పిలిపిస్తున్నావు? నా ముందున్న వ్యక్తిని చూడండి. ఆయన రైల్వేలో ఏదో కాంట్రాక్ట్ వ్యవహారాలు ఏవో చేసుకునేటోడు అప్పట్లో. ఆయన బ్లైండ్ పాపం. 2015 తర్వాత ఆయనకు షుగర్ అటాక్ అయ్యి కళ్ళు పోయినాయి. ఈయన ఎప్పుడైతే పార్క్ స్థలంలో బోర్డు పెట్టి వచ్చిందో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు 90% బ్లాకేజ్తో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు బైపాస్ చేయాలి. బైపాస్ చేయాలంటే శరీరం కూడా సహకరించే అవకాశం కనబడతలేదు. సో ఈ పరిస్థితుల్లో ఆయన్ని మొన్న హైడ్రా ఆఫీస్లో 8 గంటల పాటు కూర్చోబెట్టి నరకం చూపించారు. ఆయనకి అంటే కూర్చోవాలి అంతే. ఇక వాళ్ళ కేసు వచ్చినప్పుడు పోవాలా, మాట్లాడాలి, రావాలా. ఏమైనా నోటీస్ ఇచ్చిరా పెద్ద మనిషి? ఏ నోటీస్ రాలే? ఏమి రాలే. ఎవరు చెప్పారు మీకు? మా పిల్లల నోటీస్ ఇంటికి వస్తుంది కదా సార్. నోటీస్ రాలే మాకు. ఫోన్లే? ఎవరు ఫోన్ చేస్తున్నారు మీకు? సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పిఏ పేరుతో, ఎస్ఐల పేరుతో, అక్కడ ఉన్న హైడ్రా ఎస్ఐల పేరుతో వీళ్ళకి ఫోన్లు చేసి మీరు రండి ఆఫీస్కి. పెద్ద మనిషి 8 గంటలు కూర్చోబెట్టిరండి, 8 అవర్స్ కూర్చోబెట్టిరు. మీరు ఆల్రెడీ బోర్డు బాత్ వచ్చారు కదా, ఇది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని. బోర్డులు బాతిన తర్వాత ఇంకా మళ్ళీ ఇగో ఇట్లా పబ్లిక్ నోటీస్ దిస్ ల్యాండ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 1 acre 17 గుంటాస్ ఇన్ సర్వే నెంబర్ 67 and 68/1 సాయి ప్రగతి అసోసియేషన్ HMDA లేఅవుట్ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ పార్క్ ల్యాండ్ ఎట్ గట్కేసర్. ఎవరిది? సాయి ప్రగతి అసోసియేషన్ HMDA లేఅవుట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. దిస్ ల్యాండ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని పెట్టొచ్చినారు. మరి ఇప్పుడు హైడ్రా బోర్డు పెట్టి డిసైడ్ అయిపోయినావు కదా నువ్వు పార్క్ ల్యాండ్ అని.
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లేఅవుట్లో ఉన్న పార్క్ అని. మళ్ళీ ఎందుకు వాళ్ళని పిలిపిస్తున్నావు? మరి అవసరం ఏమొచ్చింది? అయితే లీగల్ డాక్యుమెంట్స్ ఒకసారి మనం వెరిఫై చేస్తే ఇప్పుడు ఏ డాక్యుమెంట్ చూసినా ఎవిడెన్స్ ఏంది? ప్రభుత్వ అకౌంట్స్లో, ప్రభుత్వ ఆన్లైన్ అకౌంట్స్లో ఏముంటే అదే ఎవిడెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది పార్క్ కింద ఏమైనా ఉన్నదా? టోటల్ ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఇది ఒక్కసారి ఇది లేఅవుట్ ఎవరిది? ఆయన ఏదో సాయి ప్రగతి లేఅవుట్ ఏదో చెప్తున్నాడు కదా, కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించిన లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్లో ఇక్కడ ఇది రోడ్, ఇది నాలా, ఇది నాలా. వీళ్ళకి వెళ్ళడానికి ఇది రోడ్. ఇది అంటే ఈ లేఅవుట్కి వెళ్ళాలి అంటే ఈ రోడ్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకి రోడ్ లేదు అంతకుముందు. ఈ రోడ్డు కోసం ఏం చేశారంటే ఈ 2 ఎకరాల 1 గుంటకు సంబంధించిన ల్యాండ్ ఓనర్ ఎవరైతే శివారెడ్డి ఉన్నాడో ఆ శివారెడ్డిని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. శివారెడ్డిని అప్రోచ్ అయితే శివారెడ్డి అప్పటికే ఈ నందకుమార్కి 20 గుంటలు 2010 అమ్మేసిండు. దాని తర్వాత రైల్వేలో శివారెడ్డికి 3 గుంటల భూమి పోయింది, కాంపెన్సేషన్ వచ్చింది. టోటల్ ఒకటే బిట్టు, 2 ఎకరాల 1 గుంట అన్నది ఒకటే బిట్టు. దాంట్లో 3 గుంటలు రైల్వే ట్రాక్ పడితే దానికి సంబంధించిన కాంపెన్సేషన్ కూడా వచ్చింది. అంటే ల్యాండ్ ఇది ప్రైవేట్దా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా లేకపోతే లేఅవుట్లోకి వెళ్ళిపోయినట్ట? అది అయిపోయిన తర్వాత 1 ఎకర్ 17 గుంటాస్ ఈ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకే అమ్మిండు. ఎవరు? శివారెడ్డి. ఆయనకున్న 2 ఎకరాల 1 గుంటల్లో 20 గుంటలు నందకుమార్కి అమ్మిండు. నా ముందున్న ఆయనకి 3 గుంటలు దాంట్లో పోయింది. 1 ఎకరా 17 గుంటలు ఇదే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మనుషులకు అమ్మిండు. దేనికోసం? ఇగో ఈ రోడ్డు కోసం ఆయన అమ్మిండని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎవరైతే ఈ శివారెడ్డి ఈ బాధితుల పక్షాన్నే ఉన్నాడు, నేను వాళ్ళకి 20 గుంటలు అమ్మినా అని. హైడ్రా కమిషనర్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు, నేను 100% అమ్మిన వాళ్ళకని. కానీ ఆయన కూడా బెదిరిస్తున్నారు, నువ్వు అమ్మలేదు, హద్దులు అటున్నాయి ఇటున్నాయని. సో మొత్తానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది పార్క్ అని చూపించలేదనుకో ఈ లేఅవుట్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. లేఅవుట్లో ఖచ్చితంగా పార్క్స్ ఉండాలి కదా, చూపించాలి కదా. అండ్ ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది నాలా కన్వర్షన్ ఎట్లా అయింది? ఈనాటికి భూభారతిలో చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే చూపిస్తున్నది ఎవిడెన్స్. ఇగో సో అండ్ సో సర్వే నెంబర్స్, ఖాతా నెంబర్ 474, మేడ్చల్ మల్కాజ్గిరి, డి శివారెడ్డి ఖాతా నెంబర్. క్లియర్గా 1 ఎకరా 14 గుంటలు పట్టా అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపిస్తున్నది. ఇగో ఇది ఎవరిది? నందకుమార్ది. నందకుమార్ గైక్వాడ్ భూభారతిలో 20 గుంటల భూమి ఇప్పటికి ఆన్లైన్లో స్టిల్ చూపిస్తున్నది. మరి నువ్వు వన్స్ పార్క్ అని నువ్వు బోర్డు పెట్టినావని అంటే ఇవన్నీ చేంజ్ అయిపోయి ఉండాలి కదా ముందే. ఇవన్నీ ఏం చేంజ్ కాలేదు కదా, స్టిల్ ఈనాటి గవర్నమెంట్ రికార్డ్స్లో అది ఈయన ల్యాండ్ అనే చెప్తున్నది కదా. మరి ఇవేమీ చేంజ్ కాకుండా నువ్వు పోయి ఎట్లా బోర్డు పెడతావు పార్క్ అని? ఎట్లా ఎవరు డిసైడ్ చేసిండు? ఇంకొకటి వీళ్ళు సర్వే చేయించినారు బిఫోరు ఎప్పుడు 2023 23లో సర్వేయర్ వచ్చి సర్వే చేసిండు. ఇగో పంచనామా బిల్ ముపాషా మండల సర్వేయర్ గట్కేసర్ మండలం, పంచు పేరు, తండ్రి పేరు, వయసు, వృత్తి, నివాసము అమర్నాథ్ గౌడ్, గణేష్ రెడ్డి, నక్కా సాయిబాబా. మేము 3 పంచులము. మండల సర్వేయర్ గట్కేశ్వర్ గారి పిలుపు మేరకు గట్కేసర్ శివార్లోని సర్వే నెంబర్ 68 ప్రదేశానికి వచ్చాము. సర్వేయర్ గారు మండల కార్యాలయం ఫైలు చేయబడిన ఆదేశాన్ని అనుసరించి సర్వే చేయు నిమిత్తము ఈ గ్రామానికి వచ్చినారు. శ్రీ నందకుమార్ గైక్వాడ్ అండ్ ఇతరులు సర్వే కొరకు పెట్టుకున్న దరఖాస్తు ప్రకారం జిల్లా కార్యాలయంలో సంబంధిత టీపాన్ రికార్డ్స్ లేనందున గ్రామ నక్ష ప్రకారం కొలతలు చేసి హద్దులు చూపించారు. హద్దురాలు లేని చోట గుర్తులు పెట్టించి హద్దురాళ్ళు పాతుకొనటం కానీ దరఖాస్తుదారునికి తెలిపారు. మేము పంచులము సర్వే చేసే సందర్భంలో ప్రదేశంపై ఉండి పై విషయము మా అందరి ఎదుట రాయించిన పంచనామా పత్రం అని చాలా క్లియర్గా ఉన్నాయి. పంచులు అంతా డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళు చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టుకున్నారు. ఇప్పుడు ఆ గోడను కూలగొట్టి పార్క్ అంటాడు. ఇప్పుడు సర్వేయర్ని లోపలేయండి, వీళ్ళందరినీ లోపలేయండి. మరి ఇప్పుడు ఈ ధరణిలో పెట్టిన ఈ భూభారతిలో పెట్టిన రేవంత్ రెడ్డిని లోపలే, రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టు, రెవెన్యూ మినిస్టర్ మీద కేసు పెట్టు. రికార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు? నా పాయింట్ ఒకటి, వీళ్ళు కొనుగోలు చేయలేదా, వీళ్ళని క్రియేట్ చేసిరా? వీళ్ళకి సంబంధించిన సేల్ డీడ్ వీళ్ళు కొన్నట్టుగా. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిర్రో పార్క్ ల్యాండ్ అయినా కూడా రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్ట్రాన్ లోపలై
సబ్ రిజిస్ట్రార్ మీద ఫస్ట్ కేసు పెట్టు. ఈ పాస్బుక్ ఇష్యూ చేసిన ఇగో ఈ పాస్బుక్ నందకుమార్ మీద ఉన్న పాస్బుక్, ఈ పాస్బుక్ ఇష్యూ చేసిన అధికారి మీద కేసు పెట్టు తక్షణమే నీకు దమ్ముంటే. ఏ అధికారంతో, ఏ ధైర్యంతో, ఏ చట్టం, ఏ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని నోటీస్ ఇవ్వకుండా 8 గంటలు నీ స్టేషన్లో కూర్చోబెట్టి ఒకసారి ఎస్ఐ చేత, ఒకసారి సిఐ చేత, ఇంకోసారి ఏసీబీ చేత ధమ్కీలు ఇప్పిస్తూ ఇప్పటికి మళ్ళీ వీళ్ళని రమ్మంటున్నావు, మళ్ళీ పేషి ఉంది 2 రోజుల తర్వాత. అరే నువ్వు ఆల్రెడీ పార్క్ అని పెట్టినావు కదా బాబు, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? పార్క్ అని నువ్వు బోర్డు పెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? ఈ పాస్బుక్ ఎవరు ఇచ్చారు మరి? ఎప్పుడు వచ్చింది పాస్బుక్? 20 గుంటలు. ఇది కొత్తది, ఇది పాతదా? The new Andhra government to Telangana government, this is the one. సో లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఏం కావాలా? ఇగో సర్వేయర్ చేసిన మ్యాప్ ఇది. ఇగో SDM సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. పోనీ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ, ఎవరినో లీడర్ని పట్టుకొని ఏమైనా దొంగ పేపర్లు క్రియేట్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఇట్లాంటివి ఎన్ని నడిపిస్తున్నారు? ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే పెద్ద ఎత్తున మొత్తం మూటలన్నీ సర్దుకొని కాకినాడ ఎంపీనో లేకపోతే తెలంగాణలో ఇంకో ఎంపీ నియోజకవర్గం చూసుకొని పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. లేకపోతే మీకు ఈ దందాలన్నీ ఏంది? ఇది ఒక పోలీస్ స్టేషన్కి ఒక ప్రజలను ఎవరైనా పిలవాలి అని అంటే విట్నెస్ కిందనో, నిందితుడి కిందనో, అక్యూజ్ ఇంకేదైనా పిలవాలంటే మీరు నోటీస్ ఇవ్వాల్సిందే. 8 గంటలు ఆ కళ్ళు లేని 90% బ్లాకేజ్ ఉన్న అతన్ని ఎట్లా కూర్చోబెట్టినావు? రేపు పొద్దున ఏమన్నా అయితే నీ హైడ్రా ఆఫీసులో ఎవడు బాధ్యుడు? అసలు ఆల్రెడీ పార్క్ అని బోర్డు పెట్టిన తర్వాత నీ విచారణ ఏంది? మళ్ళా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆ 30 ఎకరాలకు పైన వెంచర్కి మీరు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే రెరా పర్మిషన్ వచ్చింది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అనే ఉంది కదా, వీళ్ళ ప్లేస్ నుంచి రోడ్డు పోయింది కదా, చూసిరు కదా మీరు ఇందాక. ఇది లేఅవుట్, వాళ్ళు చూపిస్తున్న లేఅవుట్. ఈ రోడ్డు అంతా శివారెడ్డి అనేట ఆయన అమ్మిందే కదా. వీళ్ళు 20 గుంటలు ఉన్నది, దాంతోపాటు ఎకరం 17 గుంటలు. సో ఈ రోడ్డు నాలా కన్వర్షన్ ఎట్లయింది? కాలేదు కదా మరి. అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే చూపిస్తుంది కదా. ఇప్పుడు శివారెడ్డి ఆయన కనుక నన్ను అనిపించి ఎవరో ఒక ఎంత ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకుండా రఘు అనే ఇంకొక పర్సన్కి ఇప్పుడు శివారెడ్డిలో అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. 100 డాక్యుమెంట్స్, మల్టిపుల్ డాక్యుమెంట్స్, ఇది మొత్తం అయ్యేదాకా డాక్యుమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.